ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నీకు 36,000, నీకు 36,000, నీకు 36,000 అని నోరు మీద దరిద్రుడా. చంద్రబాబు నాయుడు బిర్యానీ పెడతానన్నాడు. అచ్చా, నువ్వు తక్కువడివి కాదురా. ఇప్పుడు తీరా చూస్తే పలావు పోయింది, బిర్యానీ కూడా పోయింది, పూర్తిగా ఏమీ లేకుండా పోయింది అని. నువ్వు అమితాబ్ బచ్చన్ అన్నా? ఈ మాదిరిగా ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా చెడగొట్టే కార్యక్రమం చేస్తున్నారు. అంతే 5 ఏళ్లలో దాదాపు 50,000 కోట్లు సంపాదించాడు. నీకు 20,000, నీకు 20,000, నీకు 20,000 అని చెప్పే పరిస్థితి. అవునండి. అతి నిజాయితీతనం, అతి మంచితనం. ఒరే దరిద్రుడా, మేము కుటుంబం మొత్తానికి ఒకటిగా చేసి మంచి చేసినాము. ఆహా ఏం కులుకుతున్నావురా? నీ కులుకు తగలయ్యా. ఏమో చేయగలుగుతాడేమోలే. నువ్వు నాకు అర్థం కావురో. 48,000, నీకు 48,000, నీకు 45,000 అని చెప్పేవాళ్ళు. ఏం డైలాగ్ కొట్టినావు కాక? నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 సంతోషం. మొదలు పెట్టు. చెప్పు చెప్పవా? 15,000, నీకు 15,000, నీకు 15,000 సంతోషం. అరే శాడిస్ట్ విధవా. నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 సంతోషం అని. నేను కొట్టిన దెబ్బలకి మెంటల్ ఎక్కువ ఉంటుంది. మన ప్రభుత్వ హయాంలో ఎలా ఉండేది చెప్పమంటా కదా, మొదలు పెట్టు. మనం చేయగలిగింది మాత్రమే చెప్తా ఉన్నాము. రేపొద్దున మళ్ళీ మనల్ని అధికారంలోకి తీసుకొచ్చేటివి కూడా ఇవే. ప్రస్ఫుటంగా కనిపిస్తా ఉన్న పరిస్థితిలో జగన్ కనీసం పలావన్నా పెట్టేవాడు. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? దిగజారిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. బాబు నీకు పుణ్యం ఉంటది. మన నోట్లో నుంచి అబద్ధాలు రావడం లేదు, కానీ అబద్ధం ఆడితే ఆకులు రాలుతాయి, చస్తావు. ఒక్కసారి మనం పడేసినామనంటే మళ్ళీ ఏరుకోవడం కష్టం. ఇందులో ఇంత సునామీ ఉందా? మరి ఇప్పుడు ఎలా? మన నోట్లో నుంచి అబద్ధాలు రావడం లేదు. వాడేంట్రా ఎంగిలి పళ్ళని చూస్తున్నా, కుక్క చూసినట్టు చూస్తున్నాడు. 4 క్వార్టర్స్ అంటే సంవత్సరం. అందరికీ నేల తవ్వితే వరి పండుతుంది, నీకేం వజ్రాలు పడ్డాయి. నా దగ్గరికి వచ్చి చాలా మంది కూడా చెప్పినారు, నా లైఫ్ హిస్టరీ అంతా చెప్పారా? అబద్ధాలు ఆడడం మన చేత కాదు. మనిషి పశువాను. ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, మిమ్మల్ని ట్రోల్ చేస్తుంది కూడా అందుకే కదా. మీరు ఏదో ఎందుకు అంత ఓవర్ కాన్ఫిడెన్స్ రోజా గారు? మీకు చూసాను ఎందుకు ఓడిపోయాం అనేది పబ్లిక్ లో. ప్రజలకు మంచి చేశాం కాబట్టి ఓడిపోవటానికి ప్రధానమైన ఒక 2-3 కారణాలు అంటే అసలు ఆయన సైడ్ నుంచి ఏం చెప్పుకుంటూ వస్తున్నారు? మొత్తం చెప్పు. జగనన్న మనుషులు పెట్టి కార్ యాక్సిడెంట్ చేసి వాళ్ళ అమ్మని చంపేయాలనుకున్నారని. ఈ రోజు ఓడిపోయినా రేపు నేను మళ్ళీ గెలవగలను. మనకెందుకు ఈ రాజకీయాలు? హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేద్దాం. మంచి స్కీమే. 2 సార్లు ఓడిపోయారు, 2 సార్లు గెలిచారు. నేను ఎప్పుడు అనలేదు ఆయన లాగా. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. సమయం, ఆ సందర్భం అన్ని కూడా కలిసి వస్తాయి. మాయ బజార్ పాట ఇంకోసారి పాడావంటే పళ్ళు పీకేస్తాను. మన కాంటాక్ట్ అయిన విషయం లేదు, నిజం కాదా? నేను అసలు ఇంతవరకు ఫోన్ కూడా మాట్లాడలేదు. నేను గుంటూరు అయితే అది గోంగూరు లాంటిది, అది లేకపోతే నేను బతకలేనురా. ఇప్పటికి కూడా ఈ రోజుకి అదే మాట మీద ఉన్నా. పిఠాపురం వెళ్దాం మరి. ఈ రోజు ఏదో వెళ్దాం కదా, మీకు కుక్కల బండి ఎక్కువ రాకండి. ఇప్పుడు రండి, ఇప్పుడు రమ్మని చెప్పు. ఇప్పుడు రమ్మను. అల్లుడు నచ్చినాడా? వాళ్ళకి వేసేస్తుంటారు, ఇంకా కళ్ళు మూసుకొని అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. నువ్వు నీ బంది గోరాను. నేను ఎప్పుడు ఆయనలాగా చెప్పలేదు కదా, నేను తోపు తురుము అని. ఆ రోజు మా అన్న వచ్చాడంటే అన్ని సెట్ చేస్తాడు. ఈ రోజుకి అదే మాట మీద నేను. ఏం చదువుకున్నావు? 10న పాస్ అయినావా? తప్పు చేస్తుంటే, తప్పుడు పోస్ట్ పెట్టుంటే మీరు అరెస్ట్ చేయండి. రెగ్యులర్ గా తిట్టే వాళ్ళని ఆశీర్వదించమంటే కొంచెం కష్టమే కదమ్మా. ఆయన చెడు చేయాలనుకుంటే భగవంతుడు వాళ్ళని విడిచిపెట్టాడు. నిజం చెప్పాలంటే మీ ఇద్దరి కెమిస్ట్రీ ఎక్స్ట్రార్డినరీ. ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అని తెలిసిపోతుంది. బాగానే చెప్పినావులే. నా కొడుకుని ప్రజలకు అప్పగించాను, నా కొడుకుని సీఎం చేసి. బోరు పడుద్ది. ఎందుకంటే కొంతమంది పార్టీ వల్ల గెలుస్తారు, పార్టీ ఇమేజ్, పార్టీ మేనిఫెస్టోతో గెలుస్తారు. నీకు పని లేకపోతే నా దగ్గరికి రా, పనిస్తా. మరి ఇప్పుడు ఎందుకు నోరు మెదపట్లేదు? ఓకే నువ్వు అలా కూయితే కుమ్మేస్తావు. కుమ్మింది చాలు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు గెలిస్తేనే బెటర్ అనుకున్నారు కాబట్టే కదా వైఎస్ఆర్సీపీ వాళ్ళు గెలిచారు. టేక్ దిస్ అమౌంట్. ఇది కూడా తీసుకో. ఇంకా కావాలా? ఇది కూడా. టీసీపీకి 11 సీట్లు ఇచ్చారు. నేను ఎదవని. అది నిజం సార్. మరి 2 సార్లు ఓడిపోయినప్పుడు
ఆయన రాజకీయాల్లోనే ఉండకూడదు కదా, సన్యాసం తీసుకొని వెళ్ళిపోయి ఉండాలి కదా. నెక్స్ట్ మేము మళ్ళీ గట్టిగా కొట్టబోతున్నాం అంటారు మీరు. ఖచ్చితంగా అండి. అదే కొంచెం డౌట్ గా ఉందా? ఏంటి 2029లో powerful? కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. మిరపకాయకున్న కారం సొరకాయకి ఎక్కడదన్నా? ఇప్పుడు 11 సీట్లు వచ్చినాయి అంటే జగన్ కి అరే నా అందానికి ఇంత రెస్పాన్స్ ఆ నమ్మకం నీకుంటే నువ్వు ఇండివిజువల్ గా కంటెస్ట్ చేస్తావు. నేను అడిగేదేంటి, నువ్వు చెప్పేదేంటి? ఎన్ని రెండు వేసా? ఎవ్వరు కూడా ఏం చేయలేరు. షిప్ అనేది అన్ని తట్టుకొని నిలబడాలి. అందరం కలిసి ఉంటే పగవాళ్ళు లేచడానికి చూస్తారు, అందుకే కలిసి రాం. జగనన్నని మాత్రం ఎవరైనా ఏదైనా అంటే అయ్యో తప్పైపోయింది, రండి నేను కూర్చొని మాట్లాడదాం. రండి 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 రండి. అది టైం అనేది ఖచ్చితంగా చెప్తుంది. బట్ ఒకటి పాయింట్ చెప్పేది ఇన్ని ఏంటంటే, చేస్తే 11 సీట్లు ఎందుకు అదే ఇచ్చారు కదా రోజా గారు? చెప్తున్నాను. ఎవరెవరి బలంతోనో నువ్వు వచ్చావు తప్ప నీ బలంతో నువ్వు రాలా. ఎమోషన్లు ఎక్కువ మాట్లాడారు, జాగ్రత్త. రియాక్షన్ చూడు ఎలా ఉంటుందో. ఎవరెవరి బలంతోనో నువ్వు వచ్చావు తప్ప నీ బలంతో నువ్వు రాలా. కొడతారండి? ఎందుకు కొడతారు సార్? అరే అడిగితే కొడతారు.